హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషూస్ కిచెన్ అండ్ హెల్త్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ గ్యాస్ బర్నర్లు నల్లబడిపోయాయా? మరకలు పోవట్లేదా? కేవలం ఒకే ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ తోటి గ్యాస్ బర్నర్ని కొత్త వాటిల్లా ఎలా మెరిపించాలో ఈ వీడియోలో చూద్దాం. ఇంటిల్లిపాది ఆరోగ్యానికి వంటిల్లే ముఖ్యం కదా, అందుకే వంటగది శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. మనలో అందరూ కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటంటే ఫ్రంట్ ఉన్న స్టవ్ని యూస్ చేస్తాం కానీ బ్యాక్ సైడ్ ఉన్న స్టవ్ని అసలు యూస్ చేయము. దాని విషయమే మర్చిపోతాము. ఫలితంగా ఇలా నల్లగా జిడ్డుగా మారిపోతుంది. సో శాంపిల్గా మీకు 2 బర్నర్ని ఈరోజు క్లీన్ చేసి చూపిస్తానండి. ఒక గిన్నెలోకి ఇలా నల్లగా మారిన బర్నర్లు తీసుకోవాలి. వాటిపైన అరచక్క నిమ్మరసం పిండుకోవాలి. ఈ నిమ్మరసం అనేది బర్నర్లకి ఎక్కువ మెరుపునిస్తుంది. ఇప్పుడు ఒక ఈనో ప్యాకెట్ తీసుకొని కట్ చేసి ఈ బర్నర్ల పైన ఎక్కడ స్పేస్ అనేది లేకుండా చల్లుకోవాలి. ఈనో రియాక్షన్ వల్ల బబుల్స్ వస్తాయి. ఇది మురికిని కరిగించడంలో సహాయపడుతుంది. 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ నార్మల్ సాల్ట్, ఒక ప్యాకెట్ టమాటో కచ్చప్ ఉంటుంది కదా, అది వేసుకోవాలి. ఇది ఆప్షనల్ మాత్రమేనండి. మీకుంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరిగించుకున్న ఒక 2 గ్లాసుల వరకు వేడి నీళ్ళు పోసుకోవాలి. ఈనో వాడుతున్నప్పుడు మస్ట్ అండ్ షుడ్గా నీళ్ళు అనేవి బాగా వేడిగా ఉండాలి. ఇప్పుడు మూత పెట్టుకొని నైట్ మొత్తం అలాగే వదిలేయాలి. నెక్స్ట్ డే చూడండి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో కనిపిస్తున్నాయి కదా సైడ్స్ వచ్చేసి. ఇదైతే మరీ మురికిగా జిడ్డుగా ఉంది. సో దీన్ని ఎక్కువ ఫోకస్ చేయాలి. మనం అందరం ఇంట్లో గిన్నెలు కడగటానికి విమ్ జెల్ కానీ ఏదైనా డిష్ వాషింగ్ లిక్విడ్ కానీ యూజ్ చేస్తాం కదా. ఆ లిక్విడ్ని 2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకొని మనం యూజ్ చేయని బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్ని లిక్విడ్లో ముంచి ఒక్కొక్క బర్నర్ తీసుకొని ఈ విధంగా స్క్రబ్ చేసుకోవాలి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ వంతు సపోర్ట్ని మన ఛానల్కి తప్పకుండా ఇవ్వండి. మీకోసం ఒక టిప్ చెప్తానండి. బర్నర్కి లైట్గా బ్లాక్ కలర్ ఉంటే 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 టీ స్పూన్ విమ్ జెల్ కానీ ఏదైనా డిష్ వాషింగ్ లిక్విడ్ తీసుకొని స్క్రబ్ చేస్తే ఆ లైట్ బ్లాక్నెస్ అనేది పోతుంది. ఇలా బ్రష్తో స్క్రబ్ చేసుకున్న తర్వాత స్టీల్ స్క్రబ్బర్ తోటి ఈ బ్లాక్నెస్ పోయేంత వరకు బాగా స్క్రబ్ చేసుకోవాలి. ఇదే విధంగా సెకండ్ బర్నర్ని కూడా క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ విమ్ జెల్లో బ్రష్ని డిప్ చేసి ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియా ఉంటుందో ఆ ఏరియాలో ఇలా స్క్రబ్ చేసుకోవాలి. ఇలా స్క్రబ్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టీల్ స్క్రబ్బర్ తోటి స్క్రబ్ చేసుకోవాలి. దీని మురికి పోలేదంటే కొంచెం గోరువెచ్చని నీళ్లు మళ్ళీ దీనిపైన పోసి ఒక 5 మినిట్స్ తర్వాత స్టీల్ స్క్రబ్బర్ తోటి స్క్రబ్ చేస్తే మురికి అనేది చక్కగా వదులుతుంది. మీకోసం సెకండ్ టిప్ అండి. మీడియం స్టెయిన్స్ ఉన్నాయనుకోండి బర్నర్స్ పైన 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ లేకపోతే 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం ప్లస్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 15 నిమిషాల పాటు అలా వదిలేసి తర్వాత క్లీన్ చేసుకుంటే మీడియం స్టెయిన్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. బ్రష్తో స్క్రబ్ చేసిన బర్నర్ని పూర్తిగా శుభ్రం చేయాలి. ఒక గిన్నెలోకి మంచినీళ్ళు తీసుకొని ఈ బర్నర్ని ఆ నీళ్ళల్లో వేసి 4-5 సార్లు బాగా స్క్రబ్ చేయాలి. ఇలా స్క్రబ్ చేసుకున్న వాటిని ఒక పొడి క్లాత్ పెట్టి తుడుచుకొని ఒక 10 నిమిషాల పాటు అలా ఫ్రీగా వదిలేయాలి. ఇలా వదిలేసిన తర్వాత మనకి సేఫ్టీ పిన్ ఉంటుంది కదా, ఆ పిన్ని ఈ హోల్స్ మధ్యలో ఇలా సేఫ్టీ పిన్ తోటి గుచ్చితే హోల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఏమైనా డర్ట్ పార్టికల్స్ ఉంటే రిమూవ్ అయిపోతాయి. మంట అనేది సక్రమంగా వస్తుంది. 15 రోజులకు ఒకసారి ఇలా శుభ్రం చేస్తే ఎప్పుడు కొత్త దానిలా మెరుస్తుంది. స్టవ్ వాడిన వెంటనే తుడుచుకుంటే మరకలు అనేవి త్వరగా రావు. అంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలా చూసి అలా వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.